లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కోనేరు కోనప్ప మరొకసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. సీఎం హామీ ఇచ్చిన కౌతాల బ్రిడ్జికి ఇంకా నిధులు మంజూరు చేయలేదంటూ తన అసంతృప్తిని వెల్లగక్కారు. బీఆర్ఎస్ హయాంలో సాధించిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. నియోజకవర్గంలో 11 రోడ్లు ఇవ్వమంటే మంత్రి సీతక్క సరే అన్నారు, కానీ ఒక్క రోడ్డు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఆదివారం తన నియోజకవర్గంలోని అనుచరులతో కోనప్ప కీలక మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో జరిగిన నేను అడిగిన ముఖ్యమంత్రిని, మాకు మొట్టమొదటిగా బ్రిడ్జి నాకు మంజూరు ఇవ్వాలంటే నేను ఇస్తా అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అట్లానే ఈ నియోజకవర్గంలో 11 రోడ్లు నేను మంజూరు చేశాను కేసీఆర్ గారితో. అవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి రద్దు చేశాను. నేను అడిగినాను సీతక్క గారిని, అమ్మా మాకు ఈ రోడ్లన్నీ ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తా ఉంది, కానీ ఒక రోడ్డు కూడా ఇవ్వలేదు మనకి. ఈ రకంగా చూస్తే బుద్ధుడి విగ్రహం దగ్గర నాగమ్మకుంట చెరువులో 5 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి దాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది, కానీ ఒక రూపాయి కూడా డబ్బులు ఇలాంటి వరకు ఇవ్వలేదు. ఇవన్నీ చూసి మరి అభివృద్ధి లేకపోయింది, మరొక పక్క గ్రూపులు చేసి మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు.